ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చెప్తా గానీ అంతకంటే ముందు ఫస్ట్ మా రితికనైతే చూసేయండి. ఎందుకో తెలుసా? నేను తిట్టానని చెప్పి పొద్దున్నే లేచి రెడీ అవ్వడానికి కొంచెం పేచి పెట్టింది. అందుకని తిట్టాను. తిట్టానని చెప్పేసి మాట్లాడకుండా అలిగే కూర్చుంది. పిలిచినా సరే అయితే అస్సలు పలకట్లేదు. అయితే ఇప్పుడు మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తా. సాటర్డే అయితే మేము చిలుకూరు గుడికి వెళ్ళాము. అయ్యో సాటర్డే కాదు సండే. ఈ మధ్య నాకు బాగా మతిమరుపు ఎక్కువైపోతుంది. అన్నీ మర్చిపోతున్నాను ఈ మధ్య. సండే రోజు మేము గుడికి అయితే వెళ్ళాము. 2 ఇయర్స్ నుంచి తిరుపతి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. స్వామి పిలుపు ఇంకా రాలేదు. అందుకని చిలుకూరు వెళ్ళన్నా దర్శనం చేసుకుందామని చెప్పేసి సండే రోజు చాలా అర్లీగా అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ పిల్లల వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అందుకని టిఫిన్ కూడా చేయకుండా ఇంకా లేచేసి ఇంకా బయలుదేరి అయితే వెళ్ళాము. మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. నిజంగా హైటెక్ సిటీ సైడ్ అయితే ఒక్కొక్క అపార్ట్మెంట్ ఎంత హైట్ ఉన్నాయో తెలుసా? ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయో నిజంగాని చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తూ ఉంటే అది ఇంత పెద్ద బిల్డింగ్లో కనీసం మనకు ఒక్క అపార్ట్మెంట్ అన్న ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అపార్ట్మెంట్ అంటే మొత్తం అపార్ట్మెంట్ బిల్డింగే అనుకునేరు. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉన్న చాలు అని అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ టైం పాస్ చేస్తూ మ్యూజిక్ వినుకుంటా మేము మా ప్రయాణం అయితే కొనసాగించాము. మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తుంటే వాళ్ళు కూడా చాలా అమ్మయ్య మరి రితికకి ఇప్పుడు కోపం పోయినట్టు అందుకే పిలవకపోయినా సరే వెనక్కి తిరిగి మరీ పలకరిస్తుంది. ఇలాగా అవి ఇవి చూసుకుంటూ చాలా దూరం అయితే వచ్చేసాము. వచ్చిన కాసేపటికి మా పిల్లలకైతే బాగా నిద్ర వచ్చినట్టుంది. ఎందుకంటే మేము పెందరాడే లేచి బయలుదేరాం కదా, పిల్లల్ని కూడా త్వరగా లేపేశాము. అందుకని చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళైతే కాసేపు పడుకున్నారు. మేము కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా పొద్దున్నే లేచారు కదా, కాసేపు పడుకొనిలే, గుడి దగ్గరికి వచ్చిన తర్వాత లేపుదాంలే అన్నట్టు వదిలేసాము. అందుకనే సగం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వీడియోని మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. మీకు ఒకటి చూపిస్తా. ఏంటంటే వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే లేచినట్టున్నారు. లేచినప్పటికి మా త్రిషిక మాత్రం కళ్ళు తెరిచి పడుకుంది. మరి రితిక మాత్రం వావరేషన్ చేస్తూ వాళ్ళ అక్కని ముద్దు పెట్టుకుంటుంది. వీడియో తీస్తున్నాను తెలిసి మరీ చేసింది. అది చూసి నాకు భలే నవ్వు వచ్చింది అసలు. అందుకే నేను ఎడిట్ చేయకుండా అది కూడా పోస్ట్ చేసేసా. అయితే మేమైతే చిలుకూరు అయితే చేరుకున్నాము. చిలుకూరు ముఖద్వారానికి అయితే చేరుకున్నాము. ఇది చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. మేము అనుకున్న ప్లేస్కి వచ్చేసాం కదా అని అనిపించింది. కార్ పార్కింగ్ కోసం అనేసి దారి మధ్యలోనే వాళ్ళు టికెట్స్ అయితే ఇస్తున్నారు. మధ్యలోనే మేము టోకెన్ అయితే తీసుకుని కార్ పార్కింగ్ అయితే ప్లేస్ చూపించారు. వెళ్ళే దారిలోనే ఒక సైడ్కి నాకైతే ఒక పెద్ద శివలింగం కనిపించింది. శివలింగం పైకి ఉంది, లోపల గుడి ఉంది. పైన మాత్రం శివలింగం లింగాకారంలో గోపురం అయితే ఉండింది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ముఖద్వారానికి మనం చిలుకూరు గుడికి మధ్యలో చాలా దూరం అయితే ఉంటుంది కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్లేస్లో చాలా గుళ్ళు, చాలా ప్లేసులు ఇక్కడ చాలానే ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ అయితే మేము ముందుకు వెళ్ళాము. రోడ్డు పక్కనే ఉన్న ఈ పూలు అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి కదా, ఎందుకంటే కలర్స్ టైప్లో ఉంటాయి కదా, అందుకనే కళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తాయి ఇలాంటి. ఫైనల్గా అయితే గుడికి చేరుకున్నాము. కార్ పార్కింగ్ చేసేసి గుడి దగ్గరికి లోపలికి అయితే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, తులసిమాల ఇవన్నీ తీసుకుని మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళాము. అయితే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ ఏం తీయలేదు. ఎందుకంటే గుడి లోపల ఫోన్ అలో చేస్తారా లేదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఏం తీయలేదన్నమాట. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను బయట తీసిన వీడియోసే. లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడికి గుడి దగ్గర సంబంధించిన వీడియోస్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మా వారి పక్కన ఉండగా ఇంకా అసలే వీడియోస్ తీయను. ఎందుకంటే పబ్లిక్ వీడియోస్ తీయొద్దని చెప్పేసి అస్సలు ఒప్పుకోరమాట. వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు నువ్వు వీడియోస్ తీస్తూ ఉంటుంటే, మళ్ళీ వాళ్ళని తీస్తున్నావేమని అనుకుంటారు అనేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత తను అస్సలు వీడియోస్ తీయనివ్వరు. అందుకే మ్యాక్సిమం తను లేనప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటా. ఎందుకంటే అందరూ నిజమే కదా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో వీడియోస్ తీస్తే అన్నట్టు నేను కూడా భయపడి బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ అయితే తీయను. మా వరకు మాత్రమే తీసుకుంటాము. అయితే మా వారిని ఫోటోకి రమ్మంటే తను అస్సలు ఫొటోస్కి ఇంకా వీడియోస్కి ఇష్టపడరు. అందుకోసమనే మేము ముగ్గురు మాత్రమే తీసుకున్నాము బలవంతం మీద. తర్వాత ఒక ఫోటో ఏమో తీసుకున్నారు అంతే. ఇక్కడ గుడి లోపల దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకి శివాలయం కూడా ఉంటుంది. శివాలయం దగ్గర కూడా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ పక్కకు వచ్చేసరికి షాప్స్ ఇవన్నీ కనిపించేసాక మా పిల్లలకి అస్సలు ఎగ్జైట్మెంట్ ఆగదన్నమాట. అవి కొను ఇవి కొను అని ఒకటి అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం కొన్ని పెన్స్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి ప్రసాదం ఇంకా చాలా లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అవన్నీ సేల్ చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వచ్చి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా వారైతే కారు డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి కొన్ని వినాయకుడు విగ్రహాలు అయితే చూస్తున్నారు. చిన్న చిన్న బొమ్మలు భలే క్యూట్గా అనిపించాయి. డాష్ బోర్డ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించి
కొన్ని విగ్రహాలను అయితే చూసారు. అందులో ఒకటి బాగా నచ్చింది అయితే తీసుకున్నాము. ఇలా మనం బయటకు వచ్చినప్పుడు చూసినవన్నీ కావాలనిపిస్తుంది, కానీ ఏ ఇంపార్టెంట్ అవి మాత్రమే తీసుకోవడం మంచిది కదా. అందుకోసమే మేము పిల్లలు ఏది అడిగినా సరే మ్యాక్సిమం కొనివ్వము, ఇవి యూస్ఫుల్ అవుతాయి అని అనిపిస్తేనే కొనిస్తాము. ఇంకా వాళ్ళు అడిగారు కదా అని అన్నీ కొనిచ్చడం అలవాటు చేసామంటే అదే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఏది యూస్ఫుల్ అనిపిస్తే అదే కొంటాము. తీరా బయటకు వచ్చిన తర్వాత మా వారైతే కొన్ని క్యాప్స్ అయితే చూస్తున్నారు. దాంట్లో తనకు బాగా నచ్చిన క్యాప్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మా పిల్లలు మాత్రం ఎవరి పిచ్చి వాళ్ళది అని అన్నట్టు నేను ఇక్కడేమో వీడియోస్ తీసుకుంటున్నాను. ఫైనల్గా మా వారైతే ఒక క్యాప్ సెలెక్ట్ చేసుకున్నారు, మా పిల్లలు మాత్రం ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకున్నారు. మా వారు సెలెక్ట్ చేసుకున్న క్యాప్ పెట్టుకుని ఎలా ఉందని చెప్పేసి వెనక్కి తిరిగి నన్ను అయితే అడిగారు. నేను బాగానే ఉందని చెప్పాను. చెప్పిన క్యాప్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మా పిల్లలేమో ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకున్నారు. మెమొరీ చెస్ అంట, టైస్ వేసుకొని కలర్స్ చూస్ చేసుకునే గేమ్ అంట. అది తీసుకోమని చెప్పేసి మా పిల్లలు బాగా పేచీ పెట్టారు. ఫైనల్గా వాళ్ళ కోసం అయితే అదొకటి తీసుకున్నాము. అయితే గేమ్ నీకు ఆడడం వచ్చా అని చెప్తే మా త్రిషిక మాత్రం అక్కడ నిలబడి మాత్రం మొత్తం గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆ గేమ్ని అయితే తీసుకోమనింది. ఫైనల్గా అయితే మేము తీసుకున్నాము. నాకు డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము. నేను ఇప్పుడు వెళ్ళి ఆగినా సరే అలాంటి షాప్స్ ముందే ఆగుతాను. ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్ దగ్గర ఆగుతాను ఎక్కువ శాతం. అందుకనేసి నేను కూడా వెళ్ళి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూశాను, కానీ ఏం అంతగా నచ్చలేదు. కాస్ట్ కూడా కొంచెం హైలో చెప్పేసే వరకు నేను ఇంకేం తీసుకోలేదు. మ్యాక్సిమం మా పిల్లలకి అది యూస్ఫుల్ కాదులేమా వదిలేసే అని అంటే వదిలేస్తారు, కానీ మాకు కూడా యూస్ఫుల్ అవుతుందిలే అని అనిపిస్తేనే మేము కూడా వాళ్ళు అడిగినా సరే వెంటనే కొంటాము, లేదంటే మాత్రం కొనమన్నమాట. ఇది ఎట్లాగో మైండ్ గేమ్ అంటున్నారు కదా, సరే ఎట్లాగో మెమరీ పవర్ పెరుగుతుందేమో అన్నట్టు ఇది కూడా తీసుకున్నాము వాళ్ళ కోసం. ఇక్కడ చూసారా డెకరేటివ్ ఐటమ్స్, అసలు చాలా మోడల్స్ ఉన్నాయి, అసలు చాలా బాగా అనిపించాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నేను అడిగాను అప్పటికి తగ్గించమని, వాళ్ళు ఏం తగ్గించనన్నారు. అందుకనే ఏం తీసుకోలేదు, మ్యాక్సిమం అయితే వెనక్కి వచ్చేసాము. తర్వాత బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా రకరకాల చైన్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. మనకి చూసి కొలిది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, కనిపించిందల్లా కొనాలని అనిపిస్తుంది. అందుకనే ఏం తీసుకోలేదు, ఓన్లీ వీడియో మాత్రమే తీసుకుని మేమైతే ఇక్కడ మా త్రిషిక చూసారా, తను తీసుకున్న గేమ్ గురించి వేరే లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గేమ్ అలా ఆడాలి ఇలా ఆడాలని చెప్పేసి. ఇది వుడ్తో వచ్చిందన్నమాట, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది, అంత ఈజీగా అయితే ఖరాబ్ అవ్వదు. వాళ్ళు ఆడుకొని కూడా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అయితే మేము తీసుకున్నాము. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉండింది, అయినా సరే తీసుకున్నాము. ఇంకా వాళ్ళకు యూస్ఫుల్ అంటున్నారు కదా అని చెప్పేసి మేమైతే ఫైనల్గా కార్ డాష్ మీద పెట్టడానికి అనేసి ఈ వినాయకుడి విగ్రహం అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి దర్శనం అన్నీ అయిపోయి మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరాము. వస్తూ ఇంటికైతే రాలేదు, మధ్యలో మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము. అది ఎక్కడ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దిస్ ఈస్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హలో, వీడియో చూసి వెళ్ళిపోకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.